వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిశ్వీరాజ్. ఈరోజు వ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా? కేక్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను నా ఓన్గా. చాక్లెట్ అయితే మెల్ట్ చేస్తున్నాము. మా ఏమంటారు, మా కజినే కానీ నేర్పించే గురువు మా గురువు మాత్రం ఈయన కేక్ తయారు చేయిస్తున్నారు దగ్గరుండి. ఆయన బాగా చేస్తారు. షుగర్ సిరప్ ఇది ఇంట్లోనే తయారు చేసాం అన్నమాట. నైట్ దీంట్లో లెమన్ ఇంకా గరం మసాలా ఐటమ్స్ కొన్ని వేసాము. ఇవి నట్స్ తెలుసు కదా మీకు. ఇవైతే ఇలా తీసుకున్నాం బయట. ఇవి తయారు చేయడం మనకు రాదులేండి. ఇది స్పాంజ్. కేక్కి మెయిన్ థింగ్ ఇది కావాలి కదా. పేస్ట్రీ క్రీమ్ ఇది. ఇంకా చాక్లెట్ మెల్ట్ అవ్వాలి. ఇంకా మెల్ట్ అవ్వలేదు. స్టార్ట్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కేక్ ఎలా వచ్చిందో ఏంటో అనేది చూడండి. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడు అర్థమవుతుంది మీకే. ఫైనల్గా నేను అంత చేశాను కానీ కేక్ అయితే నేను తయారు చేయట్లేదు. తినైతే తయారు చేస్తున్నారు అనమాట. మా పాపకి ఫ్రెండ్ అన్నమాట. ఇంకా మామూలు కాదు, పాప కేక్ కావాలి అని అడిగింది అంతే. ఇంకా ఇంట్లో కేక్ అయితే తయారు చేస్తున్నారు పాప గురించి. మా పాప ఫ్రెండ్ చాలా ఇష్టం పాప అంటే, తనకి తనంటే పాపకి. అసిస్టెంట్ చెఫ్ చేస్తున్నారు ఇప్పుడు రమ్య గారు. చూద్దాం ఎలా చేస్తారా ఏంటో. ఫస్ట్ ఏం తీసుకోవాలి తెలుసా రమ్య నీకు? నెక్స్ట్ వీడియోలో చూడండి. నేను ఓన్గా వండి పెట్టుకొని ఎలా అయినా చేస్తాను. రమ్య కేకు 100 రూపీస్. త్రిశ్వీరాజ్ హోమ్ మేడ్స్ కేక్స్ అండ్ బేకరీ. ఏం వేస్తున్నారు రమ్య? ఇవన్నీ అసలు చెప్పాలంటే ఇవన్నీ ఆయన తయారు చేసి ఇస్తారు. మనం అన్ని పైన వేస్తాం అన్నమాట. అవన్నీ తయారు చేయాలంటే ఒక రోజుకి వచ్చి కదండి. నేను చెప్పాను కదా షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం అనేసి. అదైతే ఒక గ్లాస్లో వేసుకొని ఒక్కొక్క పీసులుగా, అంటే ఫ్లేవర్స్ ఎక్కువ మాట తెచ్చుకున్నాం మేము. వెన్నెలా ఒకటి, చాక్లెట్ ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి అలా తెచ్చుకొని, ఇంకా మధ్య మధ్యలో అయితే షుగర్ సిరప్ అయితే మొత్తం బ్రెడ్ మొత్తం నింపియాలంట. అలా నింపేసి మీకు ఇందాక నేను చెప్పాను కదా పేస్ట్రీ క్రీమ్ అనేసి, అది నేను ఒక పేపర్లో అలా పెట్టేసి, అదే ఆయనే తయారు చేశారు కదా, దాని తర్వాత మధ్యలో అది వేస్తున్నాం. అది మనం తినడానికి కాబట్టి అంత క్వాలిటీగా చేసుకుంటున్నాము. మధ్య మధ్యలో నట్స్ అయితే, చాక్లెట్స్ చిప్స్ అయితే అలా వేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క బ్రెడ్కి అలా పెట్టి వేస్తున్నాను. నెక్స్ట్ నేను తయారు చేస్తున్నాను చూడండి. ఎవరికైనా అలానే చేస్తాము క్వాలిటీగానే. కాకపోతే చాలామంది స్వీట్ ఎక్కువ ఇష్టపడరు కదా, అంటే ఎక్కువ స్వీట్గా తింటారు కదా, దాని గురించి క్వాలిటీ అన్నమాట. మనం కొంచెం అన్నీ వేసి మొత్తం అన్నీ వేసామన్నీ స్వీటే కదా, దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ నేను తయారు చేస్తున్నాను చూడండి. అసలు అది తిరగట్లేదు నేను తయారు చేసేదానికి. ఏంద్రయ్యా ఏం చేస్తున్నా? అలా పట్టుకోకు. ఇప్పుడు దాన్ని కానీ ఇది రావట్లేదు. దాన్ని తిప్పమ్మా.
జనాలు ఫైనల్ గా అయితే అసిస్టెంట్ నుంచి మాస్టర్ షెఫ్కి వెళ్ళింది. అతని చేతిలోనైతేనే కంప్లీట్ అవుతుంది. అంతా మా గురించి అవకాశం ఇచ్చారా మీకు మళ్ళీ? నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వడం గురించి కాదు, అతను తిప్పినంత ఫాస్ట్ గా తిప్పలేకపోతున్నాను నేను. రావట్లే. మనం చేతి మీద మెహందీ చేసినంత ఇది కాదని ఇప్పుడు అర్థమైందా. ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. ట్రైనింగ్ అంతా మా గురువు ఇచ్చింది నాకు. ఫ్లవర్సా? ఓకే ఓకే, ఫ్లవర్స్ నేను చెప్పినట్టే వేస్తున్నారు. ఏమేమి తిప్పి చూద్దాం. మొత్తం పోతుంది. లేదు లేదు, పట్టండి. మాస్టర్ అన్నారు, ఒకసారి చూస్తాను, ట్రై చేస్తాను. అదా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? తక్కువలో కేక్ ఆపేసి చాక్లెట్ కోసం, చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాను. అసలు విషయం ఏంటంటే స్టీల్ పట్టుకో. చాక్లెట్ మెల్ట్ అవ్వలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం, దానివల్ల మెల్ట్ అవ్వలేదు. మా మాస్టర్ మాస్టర్ నా మాస్టర్ అయినా నేను కాదు నువ్వు. అంతే. ఎప్పటికైనా నాకు కేక్ తయారు చేయడం రాదా? అప్పుడు వస్తుంది. ప్రయత్నిస్తే నేర్చుకుంటాను. నేర్చుకొని నా ఛానల్లో నేనే ఓన్గా పెడతాను.
ఓకేనా? ఫ్రూట్ దేనికి కట్ చేస్తున్నారు? పెట్టేద్దాం కొంచెం డిజైన్ వీడియో తీసుకుంటా తిన్నాక ఎలా ఉంటుంది. అవునా? బొత్తాయి కదా అది, ఆరెంజ్ కాదు. దాన్ని కట్ చేస్తున్నారు. లాస్ట్లోని అవుట్ఫిట్ ఎలా వస్తుందో చూద్దాం. అదే మంచి ఏదేనా టాలెంట్ టాలెంట్ అని అబ్బా. కరెక్ట్ నువ్వు చెప్పినట్టే చేస్తున్నట్టున్నారండి శ్రీమతి గారు. ఈయన మరీనా నిజంగా టాలెంట్. నేను అనుకున్నాను ఏంటి వైట్గా ఉంది మరీ బాగోలేదు. యాక్చువల్లీ చేసేది మా పాప కోసం చేస్తున్నారు. కాదు మా పాప మీ ఫ్రెండ్ కదండి, తన కోసం చేస్తున్నారు. అది కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఇవి యాడ్ చేశారన్నమాట. ఫ్రూట్స్ హెల్దీ కూడా కదా ఫ్రూట్ పిల్లలకి. యాక్చువల్లీ అసలు చాక్లెట్ వేయాలి పైన. మా అమ్మకి ఇచ్చారంట నైట్. మా అమ్మ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట, అంటే మెల్ట్ చేసిన మెల్ట్ అవ్వట్లేదు. అంటే చాలా లూజ్గా ఉండాలంట వేయడానికి, తిరగడానికి. అసలు అవ్వట్లేదు. తినడానికి అయితే యూజ్ అవుతుంది, ఇప్పుడు ఆ కేక్ మీద వేయడానికి అయితే యూజ్ అవ్వట్లేదు. అందుకే ఈ ఫ్రూట్స్తో నేను చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. మా ఆయన మరీనా ఈ చేసిన పని కూడా వీడియో తీయకుండా చూస్తున్నారు అనమాట. అంటే నేను అలా చేస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. వేరే కలర్ హ్యాపీ బర్త్డే. ఫైనల్గా కేక్ తయారు చేశాను అనుకుంటున్నారా? కాదు, తయారు చేశాడు. చాలా బాగా మాస్టర్ డైరెక్షన్ అంతా తంది, యాక్టింగ్ నాది. లాస్ట్ కి దాన్ని ఏమంటారు, ఫినిషింగ్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చింది. హ్యాపీ బర్త్డే. ఎవరి పుట్టినరోజులు కాదు, ఎవరి బర్త్డేలు కాదు, మా పాప గిఫ్ట్ కోసం అని అలా రాశారు. ఇంకా 5 months ఉంది మా పాప బర్త్డేకి. అదే నీకోసం కేక్ చేస్తాడు. మీ ఫ్రెండ్ కేక్ చేస్తారు. రా 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 కావాలి కేక్. మీ ఫ్రెండ్ చేశారు చూడు ఎలా ఉందో. నచ్చిందా నీకు? ఇది కూడా మీకు తర్వాత చాక్లెట్ వేసుకొని సరేనా? ఇక నీకే. మీ మమ్మీ చేసింది. ఇగో తీసుకో. తీసుకోదా? తీసుకో. మొన్న అడిగా కదా కేక్ తీసుకురా అని. ఫైనల్గా మా పాప గిఫ్ట్ అయితే వచ్చేసింది, తనకి ఇష్టమైన కేక్. ఇంకా మా చెల్లి వాళ్ళు ఊరుకుంటారా కేక్ కట్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం